హాయ్, వెల్కమ్ టు నేహా తెలుగు వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనము బిర్యానీ మొక్క గురించి అయితే తెలుసుకుందామండి. ఇది నేను ఎలా గ్రో చేస్తున్నాను, అలాగే బిర్యానీ మొక్క యొక్క బెనిఫిట్స్ ఏంటి, మనము ఈజీగా గ్రో చేసుకోవచ్చా లేదా ఈ వీడియోలో అయితే చూద్దాము. నేను బిర్యానీ మొక్కకు కట్ చేసిన ఆకుల్ని ఎండబెట్టి ఒక బాక్స్లో కూడా స్టోరేజ్ చేశానండి. మీకు అవి కూడా చూపిస్తాను. అలాగే మనకి బిర్యానీ లీఫ్ గ్రో చేసుకోవడం కూడా లో మెయింటెనెన్స్ తోనే చేసుకోవచ్చండి. అది ఏంటో ఈ వీడియోలో అయితే చూద్దాము. బిర్యానీ ఆకు ప్లాంట్ వచ్చేసి నేను బయటి సైడు ఖాళీ ప్లేస్ ఉంటే ఇక్కడ వేశానండి. చాలా పొడవు పెరిగింది. ఇది వేసి కూడా నేను 5 ఇయర్స్ అలా అవుతుంది. ఇంత హైట్ పెరిగిందండి మొక్క. ఇవన్నీ బిర్యానీ ఆకులే. చూడండి, మీకు కనిపిస్తుంది కదా ఆ హైట్ ఎంత వచ్చిందో. ఇది ఏపుగా పెరిగే మొక్కేనండి. 5 ఇయర్స్ అలా అవుతుంది కాబట్టి చాలా హైట్ పెరిగి ఆకులు కూడా చెట్టు నిండా ఉన్నాయి. ఈ మొక్కను చాలా ఈజీగానే గ్రో చేయొచ్చండి. లో మెయింటెనెన్స్తోనే గ్రో చేసుకోవచ్చు. నేను నర్సరీ నుండి తెచ్చిన ప్లాంట్ అండి ఇది. కింద వేసినప్పుడు కాస్త వర్మీ కంపోస్టు సాయిల్ మిక్స్ చేసి వేశాను స్టార్టింగ్ నాటేటప్పుడే. మధ్య మధ్యలో ఈ చెట్టుకు కావాల్సిన బలం అందివ్వడానికి వర్మీ కంపోస్టు కొంచెం ఎరువు అయితే ఇస్తూ ఉంటాను. లో మెయింటెనెన్స్తోనే మనము ఈ మొక్కనైతే గ్రో చేయొచ్చు. చాలా స్మెల్ ఉందండి బిర్యానీ ఆకు. ఈ బిర్యానీ ఆకు వల్ల మనకు ప్రయోజనాలు వచ్చేసి ఈ ఆకుతోటి మనము కషాయం ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకి హెల్త్ వైజ్ కూడా చాలా బాగుంటుంది ఈ కషాయము. షుగర్ పేషెంట్లు, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఈ కషాయం అయితే వాడవచ్చు. అలాగే నేను ఈ బిర్యానీ ఆకును వచ్చేసి పలావ్లోనే కాకుండా ఇంకా మటను, చికెన్ అలా నాన్ వెజ్ కర్రీస్లో కూడా యూస్ చేస్తూ ఉంటాను. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా. ఈ ఆకులన్నీ మనము ఈ పచ్చి ఆకులను ఎండబెట్టుకొని స్టోరేజ్ చేసుకున్నామంటే మనము ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు. అదే మన పెరట్లో పెరిగే మొక్క కాబట్టి మనం స్టోరేజ్ చేసుకోకపోయినా ఇలా రా లీఫ్నైనా యూజ్ చేయొచ్చు. నేను మాత్రం కొన్ని ఆకుల్ని ఎండబెట్టి స్టోరేజ్ అయితే చేసుకున్నాను. వీటికి ఎటువంటి పెస్ట్ అయితే దాదాపుగా అటాక్ అవ్వదండి. ఎందుకంటే ఇది స్పైస్ ప్లాంట్ కదా, అందుకని పెస్ట్ అయితే అటాక్ అవ్వదు. నా మొక్కకైతే అటాక్ అవ్వలేదు. ఒకవేళ మీ గార్డెన్లో ఉన్న బిర్యానీ మొక్కకు పెస్ట్ అటాక్ అయితే మాత్రం కాస్త నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే సరిపోతుందండి. మనము ఈ ఆకులన్నీ హార్వెస్ట్ చేసిన కొద్దీ మళ్ళీ కొత్త ఆకులు వస్తూ చాలా ఆకులు అయితే చెట్టు నిండా వస్తాయి. ముదిరిన ఆకులు ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటే కొత్తగా చిగురు వచ్చి మళ్ళీ లేత లేత ఆకులు అయితే మొదలవుతాయి. వీటికి ఎటువంటి మెయింటెనెన్స్ లేదండి. మనము వాటర్ ఒకటి ఇస్తూ మధ్య మధ్యలో వర్మీ కంపోస్టు ఎరువు ఇస్తే చాలు. మనం కుకింగ్ చేసుకోవచ్చు, కషాయం యూజ్ చేయొచ్చు. ఈ బిర్యానీ ఆకులోనే 2-3 రకాలైతే ఉన్నాయండి. ఇలా ఈ సైజు ఉన్నవి, ఇంకాస్త పొడవుగా ఉన్నవి, అలా 2-3 రకాలైతే ఉంటాయి. నా దగ్గర అయితే ఒక రకం ఉంది. ఒక 2 కొమ్మలైతే ఈరోజు నేను హార్వెస్ట్ చేసి మీకు చూపిస్తాను. వాష్ చేసి ఎలా ఎండబెట్టాలో కూడా. బిర్యానీ మొక్కను వచ్చేసి నేను కింద వేశాను కాబట్టి ఇలా చాలా హైట్ పెరిగిందండి. మీరు టెర్రస్ పైన పెంచే వాళ్ళైతే 100 రూపీస్ కంటైనర్ ఉంటుంది కదా, బ్లాక్ది టబ్బు పొడవుగా ఉండి అందులో వేసుకున్నారంటే సరిపోతుంది. ఇది ఎందుకంటే ఎత్తుగా పెరిగే మొక్కేనండి, చిన్న సైజుగా పెరిగే మొక్క అయితే కాదు. చాలా గుబురు గుబురుగా పెరిగి మనకి బోల్డ్ అన్ని ఆకులు అయితే వస్తాయండి. మన ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా మనము షేర్ చేయొచ్చు ఈ బిర్యానీ ఆకులను. ఈ బిర్యానీ ఆకు పక్కనే నేను మల్లె చెట్టు వేయడం వల్ల ఆ తీగలన్నీ ఈ బిర్యానీ మొక్క చుట్టూ అల్లుకున్నాయి. కానీ చాలా గ్రీనిష్గా హెల్దీగా ఉందండి నా గార్డెన్లో ఉన్న బిర్యానీ ప్లాంట్ మాత్రము. ఇది చాలా హైట్ పెరిగే మొక్క. మనకి అక్కడక్కడే గుబురుగా పెరగాలంటే కొంచెం బ్రాంచెస్ కట్ చేస్తూ ఉంటే బుషీ బుషీగా పెరిగి గుబురు గుబురుగా వస్తుంది.
బిర్యానీ మొక్కకు ఒక 2 కొమ్మలు అయితే ఇలా కట్ చేశానండి. ఆకు కూడా మీకు జూమ్లో చూపించాను కదా, ఇది జస్ట్ ఆకు టచ్ చేస్తుంటే కూడా బిర్యానీది స్మెల్ వస్తుంది. మనము ఈ ఆకులన్నీ స్టోరేజ్ చేసుకోవాలంటే ఇలా మొత్తం వాష్ చేసుకొని ఒకసారి వాటర్లో హోల్స్ ఉన్న బౌల్లో కాస్త ఎండబెట్టేసుకుంటే ఎండిన తర్వాత మనము స్టోరేజ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు నేను స్టోరేజ్ చేసినవి కూడా చూపిస్తాను. ఇవి ఈరోజు అన్నీ ఇలా వాష్ చేస్తున్నా. ఒక 2 బ్రాంచెస్ దాకా కట్ చేశాను. ఎందుకంటే డస్ట్ ఉంటుంది కదా, ఎందుకంటే రోడ్ సైడ్ వేసాను కదా ఈ బిర్యానీ మొక్క, డస్ట్ పోవడానికని ఇలా వాష్ చేస్తున్నా. దీన్ని మనము ఎండ ఉన్న చోట పెట్టుకొని ఎండబెట్టుకున్నామంటే ఒక 2-3 డేస్ అలాగే ఎండలో ఉంచితే బాగా డ్రైగా అయిపోతాయి కదా, అప్పుడు మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. స్టోర్ చేసి పెట్టారన్నాను కదా, ఇదేనండి. ఇలా ఒక బాక్స్లో అయితే వేసాను, స్టీల్ బాక్స్లో. ఇవి మన మొక్కకి వచ్చిన బిర్యానీ లీవ్స్ అండి. ఇలా డ్రై అయ్యే వరకు మనం ఎండబెట్టేసుకొని స్టోరేజ్ చేసుకుంటే మనకి కావాల్సినప్పుడు అంతా యూజ్ చేసుకోవచ్చు. అండి ఈరోజు అయితే మనము బిర్యానీ మొక్క గురించి అయితే తెలుసుకున్నాం కదా, ఎలా గ్రో చేయొచ్చో ఈ వీడియోలో తెలుసుకున్నాము. మనము ఇలా గార్డెనింగ్ చేసుకోవడం వల్ల మనకి యూజ్ అయ్యే మొక్కలన్నీ పెంచుకోవచ్చండి. అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకున్నట్లు ఉంటుంది. ఎటువంటి కెమికల్స్ లేకుండా మనం పెంచుకున్న ఈ వెజిటబుల్స్ కానీ ఈ బిర్యానీ ఆకుకూరలు కానీ ఇలా కెమికల్ ఫ్రీగా మనము యూజ్ చేసుకోవచ్చు కదా. అలాగే వంటలు కూడా కెమికల్స్ లేకుండా ఉన్నవి వాడుతున్నాం కాబట్టి టేస్టీగా ఉంటాయండి. ఇదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.